ఆ టైంలో కాస్త సంపాదించారు రౌండ్ ద క్లాక్. ఎవడు ఇస్తుండో తెలియదు. ఇంటికి పోయేసరికి 5-6 పొట్లాలు ఉండేవి. ఏ షిఫ్ట్కి ఆ షిఫ్ట్ పొట్లాలు. ఇది ఒకటో పొట్లం, రెండో పొట్లం, మూడో పొట్లం అని వేసేది దాని మీద. రెండో షూటింగ్ ఎవరు అది కాదు, ఎంత ఇచ్చిండో చూడరా. ఓహో అంటే ఇంకా 2 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయా, మూడోది ఎవరు ఇంటికి పోయినాక ఈ పొట్లాల ప్రకారంగా డబ్బులు ఒకసారి మా బెడ్ దులిపించిన. ఎప్పుడో ఒకసారి ఇంట్లో పడుకునే అవకాశం దొరికేది నాకు. ఎంత చిరాగ్గా ఉంది ఈ బెడ్షీట్ దులిపాడు అని ఇంటిని దులిపి బెడ్షీట్లు మార్పించిన. ఆ పరుపు కింద దిండ్ల కింద పెట్టినవి ఎన్ని డబ్బులు వెళ్ళి ఉంటాయి చెప్పు? నాకు తెలిసి ఒక 40 లక్షలు 12 లక్షలు వెళ్ళినాయి ఆ రోజుల్లో. ఇల్లేవు కదా, ఇటు ఇటు పెట్టేది అటు పెట్టేది జేబుల్లో తీసి మర్చిపోయేది. అసలు ఆ రోజు నవ్వుకున్నా నేను. 12 లక్షలు ఏంటి తల దీండ్ల కింద అని అనుకున్నా నేను. పరుపుల కింద కొన్నారా స్థలాలు ఏమైనా కొన్నారా? ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కువ అయిపోయింది కదా మీ రోజుల్లో. అప్పుడు ధరలు తక్కువ ఉండే కానీ మాకు తిండి తినడానికి నిద్రపోవడానికి టైం లేదు కాదు. పిల్లల్ని ఎప్పుడో వారానికి ఒకసారి రాత్రి 12ంటికి ఎప్పుడన్నా పోతే అట్లా చూసుకునేది. ఆ భూములు బేరాలాడి కొనే పరిస్థితి లేదు. అవును. ఇక మాకు కొంతమంది ఎగ్గొట్టి ఇప్పుడు మా చెక్ బౌన్స్ అయినాయన్నీ కనుక తోరణాలు కడితే ఈ నుంచి బెదవాడ దాకా కట్టొచ్చు. అన్ని బౌన్స్ అయినాయి. కొంతమంది ఏమో డబ్బింగ్ చెప్పండి సార్, రెడీ డబ్బులు ఇగో క్యాష్ అనేవాళ్ళు. డబ్బింగ్ చెప్పించలేదు, వీడు ఉండేటోడు కాదు. మేమే ఇంకో షూటింగ్కి పోవాలి, టైము సరే అని పోయేది. వాడు డబ్బులు ఎగ్గొట్టినోడు 2వ రోజు 3వ రోజు ఇంటికి వచ్చేవాడు. ఏమైనా డబ్బులు వేయటానికి వచ్చినా? డబ్బులు వేయటానికి వచ్చాను సార్. కానీ ఏంటి కానీ అంటే మనకు ఒక ఆఫర్ వచ్చింది, మంచి కథ దొరికింది సార్, ఎల్లుండే ముహూర్తం పెట్టుకున్నాము ఓపెనింగు, మీకు అడ్వాన్స్ చేయడానికి వచ్చాను సార్ అని. వాడు అడ్వాన్స్ అంట అయ్యకుండా ఈ అడ్వాన్స్ సరే ఏదో ఒక డబ్బులు షూటింగ్ టైం అవుతుంది. ఎప్పటి నుంచి నువ్వు నాకు మీ మేనేజర్ అని ఆ డేట్లో ఓకే చేసి పరేసేది. 3వ రోజు మళ్ళీ ఆ షూటింగ్ పోయేది. ఈ డబ్బులు కథమేగా, మళ్ళీ అడిగేటోళ్ళం కాదు. మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తప్ప మేము ఏ ప్రొడ్యూసర్ని తర్వాత డబ్బులు లేని వాళ్ళని మేము అడగల. అదేలేండి. యాప్ అని మేనేజర్లో పెట్టుకోవటం అట్లాంటి డేట్లు పెట్టిన ఈ నా కొడుకులు ఇక ఒక అతన్ని పెడితే వాడు ₹1 కోటి దాకా లెక్క చెప్పలేదు. అబ్బో అయ్యామన్నా అదే ఇది సార్. మరి మొన్న అక్కడ ఇచ్చింది చూడండి చెట్టు కింద, అదే యాడికి పోయినా మేవుడికి ఇచ్చినాం అనేవాళ్ళు. అబ్బా ఇక లాభం లేదని దాసరి గారు బాగా కోపడ్డారు. ఏమిరా కష్టపడి నువ్వే చూడు, లేకుండా నీ డైరీ నా దగ్గర పెట్టి నేను చూస్తా అన్నారు దాసరి గారు. అయ్యో గురుగారు. కాకపోతే ముందు నా సినిమా డేట్లో రాసుకుంటా, మీరు డేట్లు ఇస్తాడు. వామో కోపం. ఆయన సినిమా డేట్లు అంటే ఆయన కూడా 2-3 సినిమాలు చేసేవాళ్ళు సంవత్సరానికి దర్శకుడుగా. ఆయనకి లేవో డేట్లు కుదరలేదు ఒక సినిమాకి అప్పుడు. కానీ నేనే మెయింటైన్ చేయటం మొదలుపెట్టిన. ఈ లోపల సెల్ ఫోన్లు వచ్చినాయి, కొంచెం ఈజీ, లేకుంటే ట్రంకాలే కదా. ఎస్టీడీలు మాట్లాడేవాళ్ళం, ఏడబడితే ఆడ ఆపటం, కారు గబగబా ఎస్టీడీ చేయటం, వస్తున్నా నేను దారిలో ఉన్నాను చెప్పటం. అరే మరి మీకు ఇంత బిజీలో రిఫ్రెష్మెంట్ ఏంటి సార్? మీ ఎంజాయ్మెంట్ అంటే ఏం ఎంజాయ్ అదే లైఫ్. ఇక ఏమైందో ఏమో ఇక ఇట్లున్నాం. కానీ దేవుడు మమ్మల్ని కాపాడిండు. ఏ రోగాలు రాలేదు, ఏ నొప్పులు రాలేదు, ఏ అనారోగ్యాలు రాలేదు. పాలిటిక్స్లోకి వచ్చినాక వెధవల వల్ల కొందరి వల్ల మానసికంగా శారీరకంగా దెబ్బతిన్నాం. వెట్టి చాకరీ చేయించుకొని ప్రచారాలు చేయించుకొని మా ఉసూరు తగులుద్ది వాళ్ళకి డెఫినెట్గా. అన్ని క్యాల్కులేషన్ సార్ అడిగిపోతాయి అన్నీ.